రెండు రకాలుగా చెప్తానండి. సూసైడ్ ఒక మనిషి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది అంటే వెన్ దే ఆర్ ఇన్ అ ఫేజ్ వేర్ దే థింక్ దట్ ఐఎమ్ నాట్ ఓకే, ద వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంవత్సరాలుగా నేను నాలో బాధపడుతున్నాను, నేను డిఫరెంట్ ఫర్ సమ్ రీజన్, నేను ఇందులో ఇంక్లూడ్ అవ్వలేకపోతున్నాను, అందరూ వేరు నేను వేరు, ఐఎమ్ నాట్ ఓకే, రైట్? సో ఎక్స్క్లూజన్, ఇంక్లూజన్ కాదు, ఎక్స్క్లూజన్, ఐఎమ్ డిఫరెంట్ ఫర్ అ రాంగ్ రీజన్. అలాగే చాలా సార్లు సమాజం ఇస్ ఆల్సో నాట్ ఓకే, సమాజం ఇంత చెడ్డగా ఉందేంటి, వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు, సో వరల్డ్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. సో ఆ స్పాట్ లో సూసైడ్ అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇస్, ఇది ట్రయడ్ అంటాం. యూజువల్ గా డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఇది కనిపిస్తుంది. ఈ ట్రయడ్ లో ఏముంటుంది అంటే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత, నాకు బాలేదు అన్నది నాకు తెలుసు, కానీ ఇందులోంచి బయటికి ఎలా రావాలి అన్నది నాకు తెలియట్లేదు, నేను ఇందులోంచి బయటికి రాగలను అన్న హోప్ లేదు, హోప్లెస్నెస్. వర్త్లెస్నెస్ అంటే ఎప్పుడైతే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ వాళ్ళల్లో ఉంటుందో వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతూ ఉంటుంది. సో ఐ డోంట్ హోల్డ్ అ వాల్యూ యాజ్ అ పర్సన్. సో వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, వాళ్ళకి వాళ్ళు వాల్యూ ఇచ్చుకోవడం, వాళ్ళ వర్త్ ని అనుక్షణం క్వశ్చన్ చేసుకోవడం, అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నాతో పోలిస్తే బానే ఉన్నారు, వర్త్లెస్నెస్. ఈ మూడు ఎప్పుడైతే ఒక మనిషిలో ఉంటాయో వాళ్ళు సూసైడ్ వైపు ట్రావెల్ చేస్తున్నట్టు మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది.